ఒంగోలు నంబాటంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒంగోలు స్పీచ్ అండ్ హీరింగ్ క్లినిక్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినికిడికి సంబంధించి ప్రత్యేకంగా క్లినిక్ రావడం సూపరిణామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ నిర్వాహకులు పెద్దినేని అనిల్ కుమార్ను ఎమ్మెల్యే అభినందించారు. మళ్ళీ టెస్ట్ చేస్తాను, కానీ ఈ రిపోర్ట్ ప్రకారం అయితే మిషన్ మీకు ఇంచుమించుగా 12,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. అవేవి ఎనలాగ్ మిషన్, సౌండ్ పెంచుకునే తగ్గించుకునే మాత్రమే ఉంటాయి, ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండవు. దాని తర్వాత 20,000 మిషన్ వచ్చింది. 20,000 మిషన్ అంటే ఇలా వచ్చింది, పెద్దగా కనిపించింది. దానికి ట్యూబ్ పెట్టుకొని వాడుకోవచ్చు. బ్యాటరీ వేసుకుంటే ఇంచుమించుగా ఒక 20 రోజులకు బ్యాటరీ, అంటే 40 రూపాయలు పెట్టుకుంటే 20 రోజులకి బ్యాటరీ వచ్చేది ఉంటుంది. 40 రూపాయలు పెట్టుకున్నామంటే 20 రోజుల దాకా మీకు ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. అది వచ్చి 20,000 దాకా పడుతుంది. దాన్ని డిజిటల్ మిషన్స్ అంటారు. అలా కాదండి, బ్యాటరీతో కాకుండా అనుకుంటే మనకు ఇంచుమించు ఒక 35,000 ఆ రేంజ్ వాడుకోవచ్చు. 35,000లో వచ్చేస్తుంది. మామూలుగా అయితే 50-60,000లో ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం కొద్దిగా అవకాశం చూసుకొని తెప్పించాం, వేరే దగ్గర నుంచి తెప్పించి ఇంకా ఛార్జింగ్ మిషన్ కూడా తక్కువలో ఇప్పిస్తున్నాను. మనం కొత్తగా పెట్టుకున్నాం కాబట్టి. నా పేరు పెద్దినేని అనిల్ కుమార్ అండి, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ని. నాకు 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఎవరికైనా ఈ కొత్తగా ప్రారంభం సందర్భంగా చెవి వినికిడి సమస్యగా ఉంది అని అనుమానం ఉన్నా, ఏమైనా ప్రాబ్లం ఉందని మీకు పక్కన వాళ్ళు చెప్తున్నా వచ్చి ఉచితంగా పరీక్ష చేయించుకోండి. మరియు దానికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ కానీ, దానికి ఏమైనా సలహాలు కానీ వచ్చి మీరు తీసుకోవచ్చు. అలాగే స్పీచ్ థెరపిస్ట్ని కూడా స్పీచ్కి సంబంధించిన పరిష్కారం, అంటే నెత్తిగా మాట్లాడడం, పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలాగా మాట్లాడినట్టుగా ఉండడము, లేదా పెరాలసిస్ కానీ ఇంకేమైనా సమస్య వల్ల మాట పడిపోయినా కూడా దానికి సంబంధించిన స్పీచ్ థెరపీ ఇప్పించబడి, లేదా మీ బాబు ఎవరైనా సరే వయసు తరహాగా మాట్లాడకపోతే వచ్చి పరీక్ష చేయించుకోవచ్చు. బాబు వయసు 5 సంవత్సరాలు అనుకోండి, బాబు ఎన్ని సంవత్సరాల పిల్లోడ్లాగా మాట్లాడుతున్నాడు, సంవత్సరం పిల్లోడ్లాగా, 2 సంవత్సరాల పిల్లోడ్లాగా అని పరీక్ష కూడా చేయొచ్చండి. దానికి సంబంధించిన పరీక్ష చేయించుకొని బాబు నార్మల్గా మాట్లాడుతున్నాడా లేదా ఇబ్బంది అయిన ప్రాబ్లం ఫేస్ చేస్తున్న పరీక్ష చేయించుకొని దానికి కూడా పరిష్కారం అనేది ఉంది. దాని స్పీచ్ ద్వారా రెక్టిఫై చేయొచ్చు, దానికి పరిష్కారం ఉంది. సరేనా?